నమస్తే, నా పేరు సురేష్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రధాన వార్తలు. దిత్వాన్ తుఫాన్ ప్రభావం జిల్లాలో అప్పుడే మొదలైంది. ఉదయం నుంచి కూడా ఈదురుగాలులు, ఇదే రకంగా తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కావచ్చు, రైతులను కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఉన్నతాధికారులతో తెలియజేసినటువంటి పరిస్థితి. సత్యవేడు నియోజకవర్గం నారాయణవనంలో తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశాడు ఎమ్మెల్యే తనయుడు సుమన్ కుమార్. అయితే ఎందుకు వేశారంటూ కూడా ఆ ఆఫీస్ అధికారులంతా కూడా అడగడంతో ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడంటూ కూడా తెలుస్తుంది. అయితే ఈ సంఘటన సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలియాల్సింది. అయితే జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ఆ ఎంఆర్ఓ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేసి ఈ యొక్క కేసును కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. పరకామణి చోరీకి సంబంధించి ఇవాళ తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి స్వచ్ఛంద్ర చైర్మన్ పట్టాభి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అప్పటి పరకామణి చోరీ కేసులో ఎవరెవరు ఉన్నారో వారంతా కూడా శిక్షార్హులే అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.